శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ శుక్ల విదియ శనివారము, శ్రావణ మాసము పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రంతో, అది కూడా వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రంతో కూడి ఉంటుంది. అలాంటి శ్రావణ మాసము శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైనది. ఈరోజు స్వామివారిని పూజించిన, అర్చించిన సకల శుభాలు కలుగుతాయి. స్వామివారి యొక్క వజ్రకవచాన్ని ఒక్కసారి విన్నా చాలు, మన యొక్క సకల పాపాలు పోయి మనకు స్వామివారి కృపా కటాక్షం కలుగుతుంది. అలాంటి వజ్రకవచాన్ని ఇప్పుడు మనము శ్రవణం చేద్దాము. నారాయణ పరం బ్రహ్మ సర్వ కారణ కారణం ప్రపంచే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ. సహస్రశీర్ష పురుషో వెంకటేశ శిరోవతు ప్రాణేశ ప్రాణనిలయ ప్రాణాన్ రక్షతు మే హరి. ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు దేవ దేవోత్తమోపాయ దేహం మే వెంకటేశ్వర. సర్వత్ర సర్వకార్యేషు మంగాంబాజా నిరీశ్వరః పాలయేన్మాం సదా కర్మ సాఫల్యం నః ప్రయచ్చతు. యయేతద్ వజ్రకవచం అభేద్యం వెంకటేశితుః సాయం ప్రాతః పఠే నిత్యం మృత్యుం తరతి నిర్భయః అంటూ ఎవరైతే ఈ వజ్రకవచాన్ని విన్నారో వారికి స్వామివారి అనుగ్రహం వలన ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇక ఇప్పుడు ప్రతిరోజులాగే సౌందర్య లహరిలోని ఒక శ్లోకరత్నాన్ని మనం ఇప్పుడు పారాయణం చేసుకుందాం. తటిల్లేఖా తన్వీం తపన శశవైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామాప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దదతి పరమానందలహరీం. అమ్మా ఆదిశక్తి జగజ్జనని విద్యుల్లతలాంటి నీ శరీరంతో సూర్య చంద్రాగ్నులమయమైన షట్కమలాలకు కూడా ఉపరిభాగంలో సహస్రారంలో ఉన్నటువంటి నీ కళను మహాపద్మారణ్యంలో మలయ మారుత రహితమై విశుద్ధమైన మనస్సు ద్వారా సందర్శించే మహాత్ములు పరమానంద లహరిని అనుభవిస్తున్నారమ్మా. ఆ యొక్క పరమానంద లహరి అనుభవించాలంటే నీ దివ్యానుగ్రహం కావాలి అమ్మా. జగజ్జనని లోకపావని నీ పాద పద్మాలకు అనంత కోటి నమస్కారములు. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం శ్రీ భువనేశ్వరి రాజ